8వ అధ్యాయము 5 నుంచి 9వ వచనం వరకు చూసుకున్నప్పుడు 6 నుంచి 9 దాకా చూసుకున్నప్పుడు నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చున్నావు. గొర్రెలన్నిటిని, ఎడ్లన్నిటిని, అడవి మృగములను, ఆకాశ పక్షులు, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములో సంచరించి వాటన్నిటిని వాని పాదముల క్రింద నీవు ఉంచున్నావు. కాబట్టి దేవుడు మనకు అన్నిటి మీద అధికారం ఇచ్చున్నాడు. అన్నిటిని ఎక్కడ పెట్టి ఉన్నాడు? మన పాదముల కింద పెట్టి ఉన్నాడు. అంటే మనకు అన్ని విషయాల మీద అధికారం ఇచ్చున్నాడని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. అలాగే రోమా పత్రిక 16:20 వచనంలో సమాధానకర్తకు దేవుడు సాతాన్ని మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకదొక్కించిన అంటున్నాడు. అంటే మన శరీరంలో, మన అవయవాలన్నింటిలో సాతానికి స్థానం ఎక్కడుంది? మన పాదముల కింద ఉందన్నమాట. కాబట్టి మనం మన శరీర అవయవాల్లో సాతానికి మన హృదయములో, తలంపులు, ఆలోచనలో, మన అవయవాల దానికి ఎక్కడ స్థానం మనం ఇవ్వకూడదు. ఎందుకంటే దేవుడు దానికి ఇచ్చిన స్థానం ఏంటంటే మన పాదముల కింద దాని స్థానం ఉంది కనుక దాన్ని తొక్కి పడేయాలి మనము. ఇక్కడ